హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్ కుమార్. దుబాయ్లో హెల్త్ కేర్ అండ్ మెడికల్ జాబులు చేయాలంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి? రీసెంట్గా నాకు ఒకరు అడిగారనమాట. అంటే మనం ఇండియన్ అసోసియేషన్లో ఒక రకమైన ఒక ఈవెంట్ చేసాం. ఈవెంట్ చేస్తే అతను ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి అండ్ వన్ ఆఫ్ ఇదనమాట పార్టిసిపెంట్. అతను ఒక ఈవెంట్ చేశారన్నమాట, ఒక ప్రోగ్రామ్ చేశారు. అతను అడిగారన్నమాట వాళ్ళ వైఫ్ కోసమని, దీనికోసమని మెడికల్ ఫీల్డ్లో జాబ్ చేయాలంటే రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనే విషయం కోసం అడిగారు. తర్వాత నాకు అనిపించింది, సర్లే దీనిపైన చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, ఏ రకంగా మెడికల్ ఫీల్డ్లో జాబులు చేయాలనుకుంటే దుబాయ్లో రిక్వైర్మెంట్ ఏంటి, ఏం చేయాలి అనే పైన దీనికి వీడియో చేద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. మెడికల్ ఫీల్డ్లో ఇక్కడ దుబాయ్లో ఎక్కువ జాబ్స్ మెడికల్ సంబంధించి హెల్త్ కేర్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నార్మల్గా ఏంటంటే మీకు ఎక్కువ ఉండే జాబ్లు చూసేసుకుంటే డ్రైవర్ జాబ్లు ఎక్కువ ఉంటాయి, టీచర్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. టీచర్ జాబ్స్ తర్వాత ఎక్కువ ఉండేవి ఏంటంటే టీచర్ జాబ్స్ కంటే ఎక్కువ ఉండేవి ఏంటంటే మెడికల్ ఫీల్డ్ జాబ్స్. అంటే మీరు నర్సింగ్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, లేకుంటే పారామెడిక్ కానీ, ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్, ఇలాగ హెల్త్ కేర్ విషయంలో చాలా కన్సర్న్గా ఉంటుంది దుబాయ్ ప్రభుత్వం. ఇక్కడ చాలా హెల్త్కి చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి అయితే వాళ్ళు గోల్డెన్ వీసా కూడా ఇస్తున్నారు. గోల్డెన్ వీసా ఏంటంటేను 10 years వీసా ఉంది కదా, దేనిపైన మీరు ఫ్యామిలీ కూడా మీరు తెచ్చేసుకోవచ్చు. 10 year వీసా అనమాట గోల్డెన్ వీసా. మెడికల్ ప్రొఫెషనల్స్ మంచి డాక్టర్లు గట్రా అయితేను గోల్డెన్ వీసా ఛాన్స్ కూడా ఉంటుంది. సో రిక్వైర్మెంట్ ఏం చూద్దాం. రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు దుబాయ్లో కానీ యుఏఈలో, అంటే దీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇందులో ఎక్కడైనా కూడాను మీరు మెడికల్ ఫీల్డ్లో జాబ్ చేయాలంటే, హెల్త్ కేర్లో జాబ్లో చేయాలనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, MOH వాళ్ళు కండక్ట్ చేసే MOH అనే ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా మీరు అటెండ్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ మెడికల్ ఫీల్డ్లో మీరు ఎటువంటి ఇదైనా కూడాను, అంటే మీరు ఫార్మసిస్టా, నర్సింగా, లేకుంటే పారామెడికా, లేకుంటేను ల్యాబ్ టెక్నీషియనా, ఏదైనా కానివ్వండి, మీరు మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన జాబ్ చేయాలనుకుంటే మీరు MOH అనే ఎగ్జామ్ రాయాలి. MOH అనేది కొన్ని రాష్ట్రాలకి, అంటే ఇక్కడ ఎమిరేట్స్ అంటారు, మన జిల్లాలు అనుకోండి లేకుంటే రాష్ట్రాలు అనుకోండి, దాన్ని ఎమిరేట్స్ అంటారు. ఎమిరేట్స్ అంటే రాజ్యాలు. ఎమిరేట్స్లో 4 ఎమిరేట్స్ చెప్పుకుందాం. ఉమ్ముల్ కోయిన్, ఫుజైరా, అజ్మాన్ అండ్ షార్జా. ఈ 4 దీనికి పని చేయాలనుకుంటే అతను ఏం చెప్పారంటే, ఫుజారాలో నాకు బాగా నచ్చింది, ఫుజారాలో జాబ్ చెప్పిద్దాం అనుకుంటున్నాను అని అన్నారన్నమాట. సో మీకు ఫుజారాలో కావాలనుకుంటే MOH అనే ఎగ్జామ్ రాయాలి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దానికి కావాల్సిన క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ అండ్ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. సో మిగతా ఏదైతే ఇవి ఉన్నాయో, అంటే రసల్ కామాలో కూడాను MOH రాయాలి, కానీ రసల్ కామాకి సపరేట్ MOH అంటున్నారు. నేను కన్ఫర్మేషన్ కనుక్కుంటాను ఒకసారి, నాకైతే అంతగా తెలియదు. నాకు ఏంటంటే ఒక పారామెడిక్తో మాట్లాడేటప్పుడు ఏంటంటే రసల్ కామాకి వేరేది చేయాలి, నార్మల్ MOH సరిపోదు అంటున్నారు. ఒకవేళ మీకు తెలిస్తేనే, ఎవరికైనా మెడికల్ ఫీల్డ్లో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రసల్ కామా కూడాను ఫుజారా అండ్ షార్జా, అజ్మాన్ వీటికి చేసే MOH సరిపోతుందా, లేకుంటే దీనికి సపరేట్ MOH అనేది చేయాలనే విషయం చెప్పండి. దుబాయ్ అండ్ అబుదాబి ఈ రెండింటికి అయితేను MOH కాదు, దుబాయ్కి అయితేను DHA, దుబాయ్ హెల్త్ ఇది అథారిటీ ఉంది కదా, అది రాయాలి. DHA సపరేట్ ఎగ్జామ్ అనేది రాయాలి. అదేవిధంగా మీరు అబుదాబీలో, క్యాపిటల్ ఉంది కదా UAE యొక్క క్యాపిటల్, అబుదాబీలో మీరు జాబ్ చేయాలనుకుంటే హాద్ అనేది HAAD హాద్ అనే ఎగ్జామ్ రాయాలి. సో ఈ 3 సపరేట్గా ఉన్నాయన్నమాట. MOH ఎగ్జామ్ అనేది మన ఇండియాలో ఇక్కడ గవర్నమెంట్ ఒక కన్సల్టెన్సీ లాంటిది, ఒక అవుట్సోర్సింగ్ కంపెనీకి ఇచ్చింది. దాని పేరే డేటా ఫ్లో. నార్మల్ వీసాలకి ఎలాగైతేను ఒక కంపెనీ VFSకి ఎలాగ ఇచ్చిందో, వీసాలు పాస్పోర్ట్ల కోసం అని ఎలాగ VFSకి ఇచ్చిందో, అదేవిధంగా ఇక్కడ దుబాయ్ ప్రభుత్వం, అంటే UAE ప్రభుత్వం దీనికోసమని, అంటే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ వాటి కోసమని డేటా ఫ్లో అనే ఒక కన్సల్టెన్సీ, ఒక ఏజెన్సీకి ఈ ప్రాసెస్ అంతా, ఈ పని అంతా అప్పచెప్పింది అనమాట. సో ఈ డేటా ఫ్లో అనేది చేస్తారు. స్టెప్ 1 ఏంటంటే, మీకు ఇండియాలో రికగ్నైజ్డ్
కాలేజ్, రికగ్నైజ్డ్ కాలేజ్, ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి సర్టిఫికేషన్ అనేది ఉండాలి. అంటే మీకు క్వాలిఫైడ్ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. ఏ ఎగ్జామ్, మీరు ఫార్మసిస్ట్ అయితే ఫార్మసిస్ట్, నర్సింగ్ అయితే నర్సింగ్ అలా ఉండాలి. డాక్టర్ అయితే డాక్టర్, పారామెడిక్ అయితే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ అయితే ల్యాబ్ టెక్నీషియన్స్, ఇలాంటివి ఉండాలి. సర్టిఫికేషన్ అనేది ఉండాలి మీకు ఆథరైజ్డ్ది. దాని తర్వాత ఏంటంటే మీకు డేటా ఫ్లోకి అప్లోడ్ చేసేసుకోవాలి. డేటా ఫ్లోకి ఇండియాలో చాలా దగ్గర సెంటర్స్ ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే డేటా ఫ్లోకి ఛార్జ్ అనేది 1200 dirhams, దట్ మీన్స్ ఒక 26,000 రూపాయలు ఇండియన్ రూపీస్ అనేది అవుతుంది అనమాట ఛార్జ్ డేటా ఫ్లో కోసమని. ఇది మీకు వీళ్ళేంటంటేను మీకు వెరిఫికేషన్ చేయడం కానీ, లేకుంటేను రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ఇలాంటివన్నీ చేస్తారు వీళ్ళు. తర్వాత ఏంటంటేను ఈ రిజిస్ట్రేషన్, MOH రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు అంతేను వాళ్ళ మెటీరియల్స్ మీరు సోర్స్ చేసేసుకోవాలి, ప్రాక్టీస్ కూడా చేసేసుకోవాలి ఎగ్జామ్స్కి వేసుకోమని. ఎగ్జామ్స్ అయితే మీరు డేట్లు తీసేసుకోవచ్చు. కొంతమంది అంటున్నారు మూడు ఎగ్జామ్స్ మాత్రమే అటెంప్ట్ చేయవచ్చు, 1 year అనమాట. ఆ ఫీజు ఇది అనేది 1 year అంటున్నారు, కొంతమంది అన్లిమిటెడ్ అంటున్నారు. మోస్ట్లీ 1 year అనుకుంటాను. డేటా ఫ్లో యొక్క వ్యాలిడిటీ అనేది 1 year అనుకుంటాను. ఆ ఫీజు ఇది ఆ 1 yearలో 3 attempts అనుకుంటాను. 1 yearలో 3 attempts అనేది రాయాలి. ఎన్నిసార్లు మీన్స్ ఎప్పుడైనా రాసుకోవచ్చు అని అంటున్నారు అన్నమాట. అలాగేం లేదు, 6 monthsకి ఒకసారి అలాగేం కాదు, ఎప్పుడైనా రాసేసుకోవచ్చు. మీరు డేట్ అనేది తీసుకోవాలంటున్నారు. హైదరాబాద్లో కూడాను డేటా ఫ్లోకి సంబంధించిన ఏజెన్సీస్ వాళ్ళ సెంటర్ అనేది ఉంది. మీరు అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. ఆస్టర్ క్లినిక్లో తెలిసిన ఒక అతను ఉన్నారు, అతనితో అడిగితే నేను హైదరాబాద్ నుండే చేశానని చెప్పారు. ఆ హైదరాబాద్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇది దీనికోసం అయితేను అంతే. ఎగ్జామినేషన్ ఫీజు అయితేను 900 సంథింగ్ అంటున్నారు. తర్వాతను ఆ సర్టిఫికేట్ ఏదో 400 అంటున్నారు. దీనికి అటెస్టేషన్కి సంబంధించేది ఏందో మరి మీకు తెలీదు, దానికి 400 అంటున్నారు. మొత్తానికైతే ఇదైతే పేమెంట్స్ డీటెయిల్స్ ఉంటున్నాయి. MOH మీరు ఇక్కడ ఎగ్జామ్స్ రాయాలనుకుంటేను, అంటే ఇక్కడ ఏదైనా మెడికల్ ఫీల్డ్లో ఏదైనా జాబ్ చేయాలంటే MOH అనేది కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఏంటంటే మీరు ఒకసారి MOH చేశాకను ఒక ఎమిరేట్ నుండి ఇంకొక ఎమిరేట్కి వెళ్ళాలి అనుకుంటేను 6 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటేను మీరు ఇంటర్నల్గా మళ్ళీ అంటేను మీరు ఫుజారాలో కొన్ని రోజులు పనిచేశారు, లేదా అజ్మాన్లో కొన్నాళ్ళు పనిచేశారు, 6 months పనిచేశారు. తర్వాత మీకు దుబాయ్లో జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు మైగ్రేషన్ చేసేసుకోవచ్చు. MOH టు DHA మైగ్రేషన్ చేసేసుకోవచ్చు 6 months ఎక్స్పీరియన్స్ ఉంటేను UAEలోన. లేదా మీకు DHA దుబాయ్ యొక్క దీనిలో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడాను DHA నుండి MOH కూడా మార్చేసుకోవచ్చు. అది దీనికి మెడికల్ ఫీల్డ్లో ఉన్న జాబులకు ఇదే ఎంత జీతాలు ఏ రకంగా ఉంటాయనే విషయం మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే.